ఆహ్, అందరికీ నమస్కారం. మన ఈ సరికొత్త డీప్ డైవ్‌కి స్వాగతం. అంటే ఒక చెడు అలవాటు లేదా ఒక భయం మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంటే, ఆ భయం అసలు మనది కానే కాదు అని చెబితే ఎవరైనా నమ్ముతారా? నిజంగా నమ్మడం కష్టమే. ఎందుకంటే మనమెప్పుడూ నా స్వభావం ఇంతే, నేనింతే అని దేన్నైతే పదే పదే సమర్థించుకుంటామో దాన్ని వదలడం చాలా కష్టం. అవును, కరెక్ట్. కానీ ఆ సమర్థన వెనుక ఉన్నది కేవలం ఒక పెద్ద అబద్ధమని తెలిస్తే ఏమవుతుంది? బహుశా ఆలోచన విధానమే పూర్తిగా మారిపోతుందేమో. నిజమే, ఖచ్చితంగా మారిపోతుంది. అందుకే ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక విప్లవాత్మకమైన ఆలోచన గురించే చర్చించబోతున్నాం. ఈరోజు మన డీప్ డైవ్ మూల సమాచారం ది ఇటర్నల్ కలర్ ఆఫ్ గాడ్లీ కంపానియన్షిప్ అనే ఒక ఆధ్యాత్మిక సందేశం. ఆహా, సందేశం పేరు వినగానే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. పండుగలు అంటే, ముఖ్యంగా హోలీ అనగానే సాధారణంగా మనకు ఆ భౌతికమైన రంగులే గుర్తొస్తాయి. రైట్, రంగులు, కోలాహలం ఇవే కదా. కానీ ఈ గ్రంథం అసలు సాంగత్యమనగా ఎవరితోనైనా కలిసి ఉండటం అనేదానికి పూర్తిగా ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తుంది. కదా ఎగ్జాక్ట్లీ. పాత సంస్కారాలను వదిలేసి మనస్సు అనే విమానంలో ఎలా ప్రయాణించాలి అనే విషయాలను కూడా లోతుగా చూద్దాం. అసలు సాధారణ రంగులకు ఈ గ్రంథం ప్రస్తావిస్తున్న రంగుకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటారు? ఆ ప్రధాన వ్యత్యాసమేమిటంటే, భౌతికమైన రంగులు నీళ్లు పడితేనో లేదా కొన్ని రోజులకో వాటంతట అవే వదిలిపోతాయి. కాని ఇక్కడ ఆత్మకు అద్దే పరమాత్మ సాంగత్యపు రంగు గురించి వివరిస్తున్నారు. అంటే అది ఎప్పటికీ ఉండిపోయే రంగు అనమాట. అవునవును. ఇప్పుడు మనస్తత్వశాస్త్రంలో మనం తరచుగా వినే మాటొకటుంది. ఒక వ్యక్తి ఎవరితోనైతే ఎక్కువ సమయం గడుపుతాడో వారి లక్షణాలు క్రమంగా ఈ వ్యక్తికి కూడా అంటుకుంటాయని. దీన్ని లా ఆఫ్ ప్రాక్సిమిటీ అంటారు. అబ్బా, ఇది భలే పాయింట్. కాని ఈ మూల గ్రంథంలో సాంగత్యం ఏకంగా పరమాత్మతో జరుగుతోంది కదా. ప్రధానంగా జ్ఞాయం, గుణాలు మరియు శక్తులతో కూడుకున్నది అని వారు స్పష్టం చేశారు. ఓహో, అంటే ఆత్మలు భగవంతునితో అంతలా కనెక్ట్ అయ్యాయన్నమాట. కరెక్ట్. ఈ సత్సంగంలో ఉండటం వల్ల ఆత్మల అమరిక ఏ స్థాయిలో మారుతుందంటే, కలియుగ అంతం వరకు కూడా వారి చిత్రాలు పవిత్రంగా పూజింపబడతాయి అని ఈ సందేశం వివరిస్తోంది. నిజంగా అద్భుతం. ఇక్కడ ఆ మార్పు వెనుకున్న మెకానిజం చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని ఒక ఆధునిక ఉదాహరణతో పోల్చి చూద్దాం. మన కంప్యూటర్లో ఒక పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి. అది చాలా స్లోగా పనిచేస్తూ ఉంటుంది. అవును. ఇప్పుడు ఆ మానిటర్ పైన రంగులు వేస్తూ కూచుంటే లాభం లేదు కదా. లోపలున్న పాత ఓఎస్ని పూర్తిగా డిలీట్ చేసి పవిత్రత అనే ఒక సరికొత్త అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయాలి. రైట్. భలే చెప్పారు. ఈ జ్ఞానం, గుణాలు అనే రంగు కూడా పైన పూసేది కాదు, లోపల ఇన్స్టాల్ చేసే కొత్త సాఫ్ట్వేర్ లాంటిదే. గ్రంథంలో ఇంకో మాట వాడారు. ఆత్మలు భగవంతునితో ఎంతలా కనెక్ట్ అయ్యాయంటే, ఆత్మల హృదయ సింహాసనంపై పరమాత్మ హృదయంలో ఆత్మలు కొలువై ఉన్నారు అని. అవును. ఇది కేవలం పక్కపక్కన కూర్చోవటం కాదుగదా, రెండు అస్తిత్వాలు పూర్తిగా కంబైండ్ అవ్వడం లాంటిది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. చెప్పండి. కంబైండ్ అవ్వడం వల్లే పవిత్రత అనేది అంత సహజంగా వస్తుంది. కానీ ఆ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినంత మాత్రాన సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పలేం కదా. ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే పాత ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు వైరస్ లేదా బగ్స్ ఇంకా సిస్టంలో ఎక్కడో దాక్కునుంటే ఈ కొత్త సాఫ్ట్వేర్ కూడా సరిగ్గా పనిచేయదు. కరెక్ట్. ఈ గ్రంథం కూడా సరిగ్గా ఇదే హెచ్చరిస్తోంది కదా. పరమాత్మను సహచరునిగా చేసుకున్నప్పటికీ, ఆ కొత్త సాంగత్యపు రంగు అంటుకున్నప్పటికీ ఆ పవిత్రత యొక్క పూర్తి లాభాన్ని చాలామంది అనుభవించలేకపోతున్నారు. అవును. దానికి ప్రధాన కారణమేంటంటే, వారిలో ఇంకా మిగిలిపోయిన పాత సంస్కారాలే. ఇక్కడే నాకింపో డౌటే. ఇప్పుడు సమాజంలో ఎవరినైనా వారి కోపం గురించో లేదా వారికున్న ఒక వ్యసనం గురించో ప్రశ్నిస్తే నా సంస్కారమే అంతానంటారు కదా. అవునవును. నా స్వభావం ఇంతే, నేనిలాగే ఉంటానంటారు. రైట్. అంటే తమను తాము సమర్థించుకుంటూ ఆ చెడును వారే స్వయంగా ఆలింగనం చేసుకుంటారు. ఒకవేళ ఆ పాత సంస్కారాలు మనవి కాకపోతే మరెవరివి? ఈ మూలగ్రంథం ఈ ఆలోచన విధానాన్ని చాలా స్ట్రాంగ్గా ప్రశ్నిస్తోంది. ఆ పాత సంస్కారాలు రావణుణ్ణి ఆస్తి అని, అవి పరాయివని చాలా స్పష్టంగా చెప్తోంది. అబ్బా, రావణుని ఆస్తి అనడం చాలా పవర్ఫుల్గా ఉంది. అవును. ఇక్కడే ఆశ్చర్యపరిచే మానసిక విశ్లేషణ దాగియుంది. ఎవరైనా ఒక వస్తువును నాది అనుకున్నప్పుడు దాన్ని వదులుకోడానికి వారి మెదడు నిరాకరిస్తోంది. కరెక్ట్. అది పనికిమాలిన చెత్త అయినా సరే దానిపై ఉన్న ఆ యాజమాన్య హక్కు దాన్ని పట్టుకుని వేలాడేలా చేస్తోంది. ఎగ్జాక్ట్లీ.
కోపం, అసూయ లేదా భయం అనేవి సహజ గుణాలు కావు. అవి బయట నుండి వచ్చిన ఒక వైరస్ లేదా పరాయవారి ఆస్తి అని ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు దాన్ని వదులుకోవడం చాలా సులువవుతుంది. నిజమే. ఎవరిదో పరాయి చెత్తను తమ ఇంట్లో ఎవరైనా దాచుకుంటారా? ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న. అవును, ఆ లాజిక్ వినడానికి చాలా బాగుంది. పరాయి చెత్త కాబట్టి బయట పడేయాలి అనేది సిద్ధాంతపరంగా అద్భుతం. కాని ఆ దశాబ్దాలుగా పెనవేసుకుపోయిన అలవాట్లను కేవలం ఇది నాది కాదు అని అనుకోగానే వదిలేయడం ప్రాక్టికల్గా సాధ్యమేనా? ఇది చాలా మందికి వచ్చే సందేహమే. అదే కదా, ఒక మనిషి ఎప్పటినుంచో అనుసరిస్తున్న జీవనశైలిని వదిలేసి తన గుర్తింపు బీకే అనగా బ్రహ్మకుమారి లేదా బ్రహ్మకుమార్గా మారినంత మాత్రాన రాత్రికి రాత్రే ఆ భారాన్ని ఎలా వదిలించుకోగలడు? రాత్రికి రాత్రే సాధ్యం కాకపోవటానికి కారణం మళ్ళీ ఆ నాది అనే భావనే. ఆ భావన ఎంత లోతుగా పాతుకుపోయిందంటే దాని చుట్టూ ఒక రకమైన అపరాధ భావం అల్లుకుని ఉంటుంది. ఓహో, అంటే గిల్ట్ ఫీలింగ్ అన్నమాట. కరెక్ట్. ఈ గ్రంథం దానికొక నిర్దిష్టమైన పరిష్కారాన్ని సూచించింది. కేవలం వదిలేయాలి అనుకోవడం కాదు, ఆ హోలీ మంటల్లో ఆ పాత సంస్కారాలను పూర్తిగా దహించాలి అని చెబుతోంది. అంటే మంటల్లో కాల్చేయాలి. అవును. మరీ ముఖ్యంగా నా సంస్కారం అనే మాటను బ్రాహ్మణ జీవితపు నిఘంటువు నుండి అంటే డిక్షనరీ నుండి శాశ్వతంగా తీసేయాలి అని నొక్కి చెప్పింది. రైట్. నిఘంటువు నుండి తీసేయడం అంటే మన ఆలోచనా స్రవంతిలో ఆ పదానికి ఎలాంటి స్థానం లేకపోవడం అన్నమాట. అవును. ఆ సంస్కారాన్ని మన ఐడెంటిటీ నుండి పూర్తిగా వేరు చెయ్యాలి. ఉదాహరణకు, నాకు కోపం వచ్చింది అనడానికి బదులు నాలోకి కోపం ప్రవేశించింది అని చూడగలిగితే ఆ వేరు చేయడం జరుగుతుంది. అబ్బా, ఇది భలే ఉంది. కలలో కూడా ఇది నా పాత సంస్కారం అనే ఆలోచన రాకూడదు అనేది ఇక్కడ ఉద్దేశంగా కనిపిస్తోంది. సరే, ఇలా పాత భారాన్ని దించేశాం అనుకుందాం. సరే. అహంకారం, పాత అలవాట్లు అని ఈ బరువైన లగేజ్ లేనప్పుడు ఆత్మ సహజంగానే తేలికవుతుంది కదా. ఆ తర్వాతేంటి? ఆ తర్వాతే అసలైన ప్రయాణం మొదలవుతుంది. అలా తేలికైన ఆత్మప్రయాణం ఎలా ఉంటుంది? ఈ మూల సమాచారంలో దీనిని వివరించడానికి మనస్సు అనే విమానం అనే రూపకాన్ని వాడారు. సాధారణంగా మనస్సును కోతితో పోల్స్తారు కదా, మరి విమానంతో ఎందుకు పోల్చారు? ఎందుకంటే కోతికి గమ్యముండదు. అది కేవలం నియంత్రణ లేకుండా గెంతుతూ ఉంటుంది. కానీ విమానానికి ఒక లక్ష్యం, ఒక దారి, దాన్ని నడపడానికి ఒక కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి. కరెక్ట్. ఈ విమానం భౌతికమైనది కాదు కాబట్టి దీనికి ఎల్లలు లేవు. ఇది 3 లోకాల్లోకి ఒక్క సెకనులో వెళ్ళగలదు అని మూలగ్రంథం వివరిస్తోంది. ప్రతి ఒక్కరికి జన్మతోనే బాప్దాదా ఈ మనసు అనే విమానాన్ని బహుమతిగా ఇచ్చారు. భౌతిక ప్రపంచంలో విమానానికి రెక్కలు ఎలా కావాలో ఈ మనస్సు అనే విమానానికి కూడా 2 ప్రధానమైన రెక్కలున్నాయని గ్రంథం చెప్తోంది కదా. అవును. అందులో ఒకటి ధైర్యం, రెండోవది ఉత్సాహ ఉల్లాసాలు. ఈ 2 రెక్కల సమతుల్యత నిజ జీవితంలో చాలా కష్టమైన సవాలు కదా. చాలాసార్లు కొత్త పని మొదలుపెట్టినప్పుడు విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. అవునవును, మొదట్లో బాగానే ఉంటుంది. కాని ఆచరణలో చిన్న అడ్డంకి రాగానే ఆ ఉత్సాహం ఆవిరైపోతుంది, ధైర్యం సన్నగిల్లుతుంది. ఒక రెక్క విరిగిపోయిన విమానం ఎగరలేదు కదా. కరెక్ట్, ఎగరలేదు. మరి ఈ విమానం ఎప్పుడూ ఆకాశంలోనే నిలకడగా ఉండాలంటే అసలు ఈ ఇంజిన్ని స్టార్ట్ చేసే కీ లేదా తాళం చెవి ఏమిటి? ఆ తాళం చెవి కేవలం ఒక్క పదం, నా బాబా అనే స్మృతి. ఆ పరమాత్మతో ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకోవటమే ఆ విమానాన్ని స్టార్ట్ చేస్తుంది. ఓహో, అంటే మన వ్యక్తిగత శక్తి మీద కాకుండా ఆ అనంతమైన ఆధ్యాత్మిక శక్తి మీద ఆధారపడటం ఇక్కడ ముఖ్యం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దానికి మూలగ్రంథంలో వాళ్లు ఇచ్చిన వరదానం చాలా శక్తివంతమైనది. 1 అడుగు మీ ధైర్యం, 1000 అడుగుల సహాయం పరమాత్మది. అబ్బా, చాలా బావుంది. అంటే ప్రయాణం మొత్తం మన భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అవును. ముందుగా ధైర్యం చేసి 1 అడుగు వేస్తే మిగతా ప్రయాణానికి అవసరమైన ఇంధనం మరియు మద్దతు వాటంతటవే వస్తాయి. ధైర్యం చేసి అడుగు వేయడం అనేది వినడానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నా వాస్తవంలో చాలామంది ప్రయాణం మొదలు పెడతారు కానీ సగం దారిలో వాతావరణం అనుకూలించక కిందపడిపోతారు. నిజమే. వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మరి ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఆ ప్రతికూల వాతావరణం
లేదా గాలి ఒత్తిడి, అదే టర్బులెన్స్ ఏంటి, ఎలా చేయాలి, నా వల్ల అవుతుందా అనే వ్యర్థ సంకల్పాలే ఈ విమాన ప్రయాణానికి అడ్డుపడతాయని గ్రంథం వివరిస్తోంది. ఇది ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది? దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆలోచనల వెనుక ఉన్న ఫ్రీక్వెన్సీని గమనించాలి. మనస్సు ఒక ఆలోచన చేసినప్పుడు అది ఒక తరంగాన్ని సృష్టిస్తుంది. ఓకే, ఆ తరంగాలు ఎలా ఉంటాయి? ఇది ఎలా సాధ్యం అనే సందేహం, లేదా ఒకవేళ ఫెయిలైతే అనే భయం, ఇవన్నీ చాలా తక్కువ స్థాయి ఫ్రీక్వెన్సీ కలిగిన తరంగాలు. ఇవి మనస్సు అనే విమానం యొక్క వేగాన్ని, ఎత్తును తగ్గిస్తాయి. దీన్నే వాళ్ళు టర్బులెన్స్ అన్నారు. రైట్. అందుకే ఎలా అనే భయంతో కూడిన ప్రశ్నను వదిలేసి ఇలా జరగవలసిందే అనే దృఢనిశ్చయంతో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు కదా? అవును, దీన్నే గ్రంథంలో నిశ్చయబుద్ధి అన్నారు. అంటే సందేహానికి ఏమాత్రం తావులేని ఒక స్పష్టమైన, శక్తివంతమైన సంకల్పం. కరెక్ట్. విజయమనేది అనేక కల్పాలుగా తమ జన్మసిద్ధ అధికారం అనే భావన ఈ నిశ్చయానికి పునాది. ఈ దృఢత అనేది ఒక అద్భుతమైన కవచం లాంటిది. నిజంగానే అదొక కవచమే. పాత సంస్కారాలను కాల్చేసి ఈ దృఢత్వంతో కూడిన విమానంలో ప్రయాణిస్తూ ఉంటే ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే చాలా ఆసక్తిగా ఉంది. ఖచ్చితంగా. ఈ మూల గ్రంథం ఈ ఉన్నత స్థితిని నిరంతర ఉత్సవం అని వర్ణించింది. పండుగనేది క్యాలెండర్లో ఎప్పుడో ఒకసారి వచ్చే ఒక తేదీ కాదు, ఈ సంగమయుగమంతా ఒక ఉత్సవమే అని చెబుతోంది. కానీ ఇది సాధ్యం కావాలంటే వాళ్ళిచ్చిన ఒక హోంవర్క్ గురించి మనం చర్చించాలి. డిక్షనరీ నుండి కేవలం పాత సంస్కారాలనే కాదు, మరో 2 పదాలను కూడా శాశ్వతంగా తొలగించాలి అని చెప్పారు. ఓ అవునా? ఆ 2 పదాలేంటో కొంచెం విడమర్చి చూద్దామా? వాటి వెనక ఉన్న ఉద్దేశ్యమేమికి? ఆ 2 పదాలేమిటంటే అప్పుడప్పుడు మరియు ఏదోకటి. ఈ 2 పదాలు మనిషిలోని నిర్లక్ష్యానికి, ఒడిదుడుకులకు ప్రతీకలు. కరెక్ట్. సాధారణ మనుషుల మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడో ఒకసారి పండుగొస్తే సంతోషిస్తారు, మిగతా సమయంలో ఒత్తిడిలోనో విచారంలోనో గడుపుతారు. అవును, కానీ ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవారు కేవలం అప్పుడప్పుడు సంతోషంగా ఉండటం కాదు, ప్రతి క్షణం ఏ పని చేస్తున్నా వారి మనసులో సంతోషం యొక్క నాట్యం జరుగుతూనే ఉండాలి. చాలా అద్భుతమైన ఆలోచన. అలాగే ఏదో ఒకటి చేద్దాంలే అనే సందిగ్ధత కాకుండా ప్రతి అడుగులోనూ ఒక స్పష్టత ఉండాలి. నిరంతరమా ఉన్నత స్థితిలో జీవించడమే ఆ గ్రంథం సూచిస్తున్న అసలైన ఉత్సవం. అవును, ఆ ఉత్సవం మన లోపల జరుగుతూ ఉండటం అనేది ఒక గొప్ప వ్యక్తిగత సాధన. నిజమే. మనసు ప్రశాంతంగా ఉంది, లోపల సంతోషముంది. కాని దీన్నింకోలా ఆలోచిద్దాం. ఇదంతా కేవలం ఆ వ్యక్తిగత సంతోషం కోసమేనా? కాదు. ఆధ్యాత్మికత అంటే కేవలం మనవరికే పరిమితమై ఎక్కడో ఒక మూల కూర్చొని ఆనందించడం కాదు కదా. అవును, సమాజంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారికి ఈ మనస్సు అనే విమానం వల్ల లేదా ఈ నిరంతర ఉత్సవం వల్ల ఎలా ఉపయోగముంటుంది? ఈ ప్రశ్నకు గ్రంథంలో చివరగా ఇచ్చిన సమాధానం ఒక ప్రాక్టికల్ గైడ్లాగా పనిచేస్తోంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతం వాస్తవక రూపం దాల్చుతుంది. గ్రంథం చివర్లో దాదీగారి ఆరోగ్యం గురించి ప్రస్తావించిన విషయం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అవును, ప్రపంచం నలుమూలాల నుండి వస్తున్న ఈమెయిల్స్, ఉత్తరాలు, ఫోన్ కాల్స్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు పంపుతున్నారని అందులో తెలిపారు. సాధారణంగా ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు సమాజంలో వాడుకగా ఏం చేస్తుంటారు? అయ్యో అలా జరిగిందా, పాపం త్వరగా కోలుకుంటే బాగుండో అని ఒక భావోద్వేగంతో ఆలోచిస్తారు. కరెక్ట్, మనమందరం అలాగే చేస్తాం కదా. కాని ఈ గ్రంథం అలా చెయ్యకూడదని, అలాంటి భావోద్వేగపు స్మృతి వాతావరణాన్ని బలహీనపరుస్తుందని స్పష్టం చేస్తోంది. ఓహో, అంటే మనం సానుభూతి అని దేన్నైతే అనుకుంటున్నామో అది ఎదుటివారికి సహాయం చేయకపోగా నష్టం చేస్తుందన్నమాట. అవును, ఎందుకంటే సానుభూతిలో ఒక తెలియని ఆందోళన ఉంటుంది, ఏమవుతుందో అనే భయం ఉంటుంది. కరెక్ట్. ఈ భయం అనేది మళ్ళీ మనం ఇందాక మాట్లాడుకున్న వ్యర్థ సంకల్పమే కదా. మరి వాళ్ళు సూచించిన సరైన పద్ధతి ఏమిటి? వాళ్ళేం చెప్పారంటే ఆరోగ్య భవ అనే శక్తివంతమైన కిరణాలను పంపాలి అని వివరించారు. ఈ కిరణాల పంపడం వెనుకున్న మెకానిజం భౌతికంగా ఎలా పనిచేస్తుందా కొంచెం లోతుగా చూద్దామా? తప్పకుండా. ఈ కిరణాలు పంపడమంటే మన ఆలోచనలను ఒక లేజర్లాగా కేంద్రీకరించడం. ఒక గదిలో వెలుగుతున్న సాధారణ లైట్ బల్బ్ కేవలం చుట్టుపక్కల ప్రకాశవంతం చేస్తుంది కదా. అవును. కాని అదే లైట్ని ఒక లేజర్గా మార్చినప్పుడు అది లోహాన్ని కూడా కోయగల శక్తిని పొందుతుంది. అదేవిధంగా మన మనసులోని సంకల్పాలు, ఎటువంటి సందేహాలు, ఆందోళనలు లేకుండా ఉన్నప్పుడు అవి శక్తివంతమైన కిరణాలుగా మారుతాయి. అబ్బా, ఎంత మంచి ఎగ్జాంపుల్ అండి. అంటే
ఆమెకు మంచి జరగవలసిందే, కోలుకుంటారు అనే ఒక దృఢమైన సంకల్పాన్ని మనస్సు నుండి పంపినప్పుడు ఆ తరంగాలు భౌతికంగా ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయన్నమాట. అవును, ఆ గది వాతావరణం, అక్కడి వైబ్రేషన్స్ ఈ శక్తిశాలి తరంగాలతో నిండిపోతాయి. ఇది వినడానికే సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించినా ఆధునిక మనస్తత్వ శాస్త్రం కూడా ఒక సానుకూల వాతావరణమున్న ప్రదేశంలో రోగి కోలుకునే వేగం పెరుగుతుందని అంగీకరిస్తుంది కదా. ఖచ్చితంగా. అంటే మనం పంపే సంకల్పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటే అవి అంత ప్రభావవంతమైన మందులాగా పనిచేస్తాయి. నిజంగా ఇది ఆధ్యాత్మికతను ఒక ప్రాక్టికల్ హీలింగ్ టూల్గా వాడటం. ఇది కేవలం మాటలకి పరిమితం కాకుండా ఒక వ్యక్తి తన ఆలోచనలతో వాస్తవిక మార్పుకు నిదర్శనం. మనం ఈ మొత్తం విశ్లేషణను ఒక క్రమంలో చూస్తే ఇదొక అద్భుతమైన పరిణామ క్రమమని అర్థమవుతుంది. అవును, పండుగ అంటే కేవలం బయట రంగులు చల్లుకునే స్థాయి నుండి ఆత్మకు పరమాత్మ సాంగత్యమనే అవినాశి రంగును అద్దుకునే ఉన్నత స్థాయికి ఎదగడం ఇందులో కనిపిస్తోంది. రైట్. ఆ కొత్త రంగు స్థిరపడాలంటే నా స్వభావం ఇంతే అని సమర్థించుకునే ఆ యాజమాన్య హక్కును, ఆ పాద సంస్కారాలను హోలీ మంటల్లో నిర్దాక్షిణ్యంగా దహించడం ప్రధానం కదా. కరెక్ట్. మన వ్యక్తిగత నిఘంటువు నుండే ఆ పదాలను తొలగించడం అనేది ఇందులో మొదటి అడుగు. ఆ తర్వాత ఏ భారం లేకుండా తేలికైన ఆత్మగా మారి ధైర్యం మరియు ఉత్సాహం అనే రెండు బలమైన రెక్కలతో మనసు అనే విమానంలో ప్రయాణించడం. దానికి నా బాబా అనే స్మృతినే ఇంధనంగా వాడటం, ప్రయాణంలో ఎలాంటి టర్బ్యులెన్స్ లేకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగడం. చివరగా ఆ ప్రయాణంలో కేవలం మనం వ్యక్తిగతంగా ఆనందించడమే కాకుండా మన స్వచ్ఛమైన సంకల్పాలతో ఇతరులకు వాస్తవికమైన సహకారాన్ని అందించడం, ఆ ఆరోగ్యభవ లాంటి కిరణాలతో వాతావరణాన్ని స్వచ్ఛంగా మార్చడం. అవును, ఒక మనిషి తన ఆలోచన విధానాన్ని ఎంత పక్కాగా తీర్చిదిద్దుకోగలడో ఈ మూలగ్రంథం మనకు కళ్లకు కట్టినట్లు చూపించింది. నిజమే. పాత అలవాట్లను వదిలించుకోవటం కష్టమని అనుకునేవారికి అసలు అవి మీవి కానే కావు అని చెప్పే ఈ దృక్పథం ఒక గొప్ప ఉపశమనాన్నిస్తుంది. దానితో పాటు మీ స్వచ్ఛమైన ఆలోచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరు అనే ఒక గొప్ప బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. అద్భుతం. పాతవి వదులుకోవటం, కొత్తగా రూపాంతరం చెందటం, ఇదే కదా అసలైన పండుగ అంటే. సరే, మన విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచనను ఇలాగే వదిలేద్దాం. చెప్పండి. ఒకవేళ నిజంగానే ఆ భౌతికమైన రంగుల పండుగను కాసేపు పక్కన పెట్టి, నా సంస్కారమింతే, నేను మారలేను అనే ఆ పాత అహంకారాన్ని ఈరోజే ఆ మంటల్లో కాల్చేస్తే, పరాయి భారాన్ని పూర్తిగా దించేస్తే. అవును, దించేసిన తర్వాత అనంతమైన ధైర్యం అనే రెక్కలతో మీ మనసు అనే విమానంలో కూర్చుంటే, ఎటువంటి వ్యర్థ సంకల్పాలు, భయాలు లేని ఆ విమానంలో మీ మొదటి ప్రయాణమెక్కడికుంటుంది? ఆ అనంతమైన ప్రయాణంలో మీ సృష్టించే తరంగాలు ఎవరి జీవితాన్ని మారుస్తాయి? ఆలోచించండి. మరో లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.